ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎప్పుడు ఫ్యామిలీ స్టార్ ఎంఎస్ లాగా కలిసిమెలిసి ఉందాం. ఏమంటారు ఫ్రెండ్స్? నాకైతే హ్యాపీ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో దేని గురించి మాట్లాడుకుందామంటే బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని అవమానాలు పడుతున్నారు, అసలు ఎన్ని ఆశలు పెట్టుకొని మన అగ్ని పరీక్ష 2 మన బిగ్ బాస్ 10కి సీజన్ సెలెక్ట్ అవుతామని చెప్పని అసలు ఎక్కడెక్కడోళ్ళు వస్తున్నారు. అసలు వచ్చి ఈ నుంచి ఇక్కడ మన వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వాళ్ళ బాధ చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇంత కష్టం ఉంటుందని చెప్పి అనిపించింది. ఒక్కోసారి నాకు కూడా అనిపించేది. అప్పుడు అందరికీ సెలెక్ట్ అవుతున్నాయి, అందరూ అప్లై చేసుకోండి అని చెప్పి అంటున్నారు కదా, అప్పుడు నాకు కొంచెం అనిపించేది బిగ్ బాస్ 10కి నేను కూడా వెళ్తే బాగుండు, నాకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు అదంటేనే భయం పడుతుంది. మనకు ఆడికి పోయి మాట్లాడే మొఖాలు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నాకు చాలా భయం అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ఎంత కష్టాలు అంత వాళ్ళలాగా మాట్లాడాలంటే మన వల్ల కాదు. వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో ఎరగదీస్తున్నారు, ఒక్కొక్కరు కండలు చూపించుకుంటున్నారు, ఒక్కొక్కరు తన బాధలు చెప్పుకుంటున్నారు. అసలు అదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నరకం ఉంటుందా, ఇంత టాస్క్ ఉంటుందా మనకి బిగ్ బాస్ 10కి వెళ్ళాలంటే అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాము. అందుకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రౌండ్లో అయితే మన ఝాన్సీ సెలెక్ట్ అయింది, ఇంకొక మదనపల్లి అబ్బాయి సెలెక్ట్ అయ్యారు. మన ఝాన్సీ అంటే సూర్యాపేట నుంచి వచ్చింది కదా, నల్గొండ సూర్యాపేట నుంచి. తనైతే పొలం పని, తన ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వీడియోస్ బాగానే ఉంటాయి. తను ఇప్పుడు పొలంలోనే చేసుకుంటుంది. ముగ్గురు అక్కజెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు తనకి. తను కష్టపడింది, తన బాధలు అన్నీ చెప్పుకుంది. అసలు అమ్మాయి వద్దనుకున్నారంట. నేను అసలు పుట్టకుండా, నేను అసలు మూడో అమ్మాయిని కదా, నేను అసలు అమ్మాయి కదా ఉండకుంటే బాగుండేది, నేను అమ్మాయిని అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారంట. మళ్ళీ అమ్మాయి పుడుతుంది, వద్దనుకుంటే బాగుండని చెప్పి అనిపించింది అని అమ్మాయి బాధపడింది. తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు పుట్టాడు. వాళ్ళ అమ్మకి నలుగురు, ఇప్పుడు మొత్తం వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అంటే ఇంకా పెద్దవాళ్ళు ఎట్లుంటారు, అబ్బాయి కావాలని చెప్పని. అలా ఝాన్సీ మూడో అమ్మాయి. తనైతే మళ్ళీ పీజీ చేసిందంట. మళ్ళీ అసలు చదువు కూడా బాగానే చదివింది అమ్మాయి. ఒక పక్క పొలం పని, వాళ్ళ నాన్నకి సపోర్టు, మళ్ళీ చదువు. అసలు మనకి ఈ రోజులలో అమ్మాయిలే మంచి వాళ్ళబ్బా. అమ్మాయిలు కష్టపడి తల్లిదండ్రులకు చూసారా, ఝాన్సీని చూసి చాలామంది నేర్చుకోవాలి. ఎందుకంటే అమ్మాయి మాట్లాడుతుంటే అంత మంచిగా అనిపించింది. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారా, చూసారు మనం ఎంత చూస్తున్నాము. అమ్మ నాన్న తీసుకెళ్ళి మళ్ళీ అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో అట్లా వదిలిపెట్టేస్తున్నారు. అదే అమ్మాయి అయితే చేస్తుందా? ఎంత కష్టమైనా తల్లిని చూసుకుంటుంది. అవును కదా, ఝాన్సీలో ఆ అమ్మాయిలో అలా ఉంది. ఆ అమ్మాయిలో అలా తల్లిదండ్రులు చూసుకుంటే అమ్మాయికి గుణం ఉంది అనమాట. అవునా? అమ్మాయి పల్లెటూరు అమ్మాయిని కూడా మనకి సేమ్ అసలు ఎంత మంచిగా మగోడి లక్షణాలే మొత్తం. మగవాళ్ళు ఎంత కష్టపడతారు అబ్బాయిలు, మన పొలం పనులు చేసుకునే పల్లెటూళ్ళలో అలా చేస్తుంది ఝాన్సీ. తను సెలెక్ట్ అయింది, బిగ్ బాస్ 10కి కూడా సెలెక్ట్ అయ్యి తను సాధించి తను అనుకున్న పని విన్నర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తన కోరిక ఏంటంటే మొత్తం సోషల్ మీడియాలో నేను ఇట్లా జానపద గీతలు అవి పాడుతున్నాను, నేను ఝాన్సీని అని చెప్పి తెలవాలని చెప్పని నేను స్టేజ్ మీదకి వచ్చానని చెప్పని తనైతే చెప్పింది ఆ రోజు. తర్వాత మదనపల్లి అబ్బాయి, తన పేరు అఖిలాష్ రెడ్డి ఏదో ఉన్నారు, తనైతే సెలెక్ట్ అయ్యాడు. తన కండలు చూపించుకొని 10 కిలోలు, ఒక్కోటి 10 కిలోలు బరువులు, 100 కిలోలు పెట్టుకొని అసలు ఇంకా జిమ్కి వెళ్తారు కదా, బాడీ చూపించుకొని తను కరెక్ట్గానే మాట్లాడాడు. తను సెలెక్ట్ అయ్యాడు. మళ్ళీ నిన్నైతే మన శనివారం నైట్ అయితే, మన ఆదివారం నైట్ అయితే అమాన్ సెలెక్ట్ అయ్యాడు. మళ్ళీ చరణ్, అబ్బబ్బా చరణ్ కామెడీ అయితే అసలు ఎలా ఉందంటే అబ్బబ్బా చూడ్డానికి. తను మాటలు దానికి 26 ఇయర్స్ అంట చరణ్కి. తను ఎంత జోకులు, ఎంత కామెడీ, మళ్ళీ చదువు ఉంది అబ్బాయికి అన్నీ. కొంతమంది నాకు అప్పుడు అనిపించింది, మా అబ్బాయిని అంటున్నా, చూసావా అబ్బాయి చూడు ఎలా చేస్తున్నారు, ఒక్కొక్కరు టాలెంట్, ఒక్కొక్కరు మమ్మీ అని చెప్పని మా అబ్బాయి అంటాడు. నాకు కూడా కోరిక మా అబ్బాయిని అలా చూడాలని చెప్పని అలా అనిపిస్తుంది. ఆ చరణ్ మాట్లాడుతుంటే, అబ్బాయి జోకులు చేస్తుంటే, అసలు అబ్బాయి మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు దెబ్బకి సెలెక్ట్ అయ్యాడు వాడు డైరెక్ట్గా బిగ్ బాస్కే ఇచ్చేసాడు. 10 బిగ్ బాస్ సీజన్కి డైరెక్ట్ చరణ్ అయితే. మళ్ళీ అమాను కొంచెం తను మాటలతోటి మాయ చేసేసినాడు, తను సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడైతే మన ముగ్గురైతే ఝాన్సీ, అమాను,
చరణ్ అయితే వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. ఇంకొక అమ్మాయి బ్లాక్ ఉందంట, అబ్బా పేరు గుర్తు రావట్లేదు, ఫోటో పెడతాను. తను కష్టపడిందంట. అసలు తను నల్ల ఉన్నానని చెప్పని వాళ్ళ ఆయన తెలవకుండా వాళ్ళ పిన్ని కూతుర్ని రెండో పెళ్లి చేసుకున్నాడంట. తనకి ముగ్గురు పిల్లలంట. తను తర్వాత తెలిసింది అసలు ఆ జీవితమే వద్దనుకుందంట. వద్దనుకొని భాగ్యల ఏదో పేరు ఉంది, భాగ్య ఏదో తన పేరు, అసలు వద్దనుకుందంట. తను జీవితమే వద్దనుకొని ఇప్పుడు నాకు తెలిసి తను కూడా సెలెక్ట్ అవుతుంది. తను కూడా సెలెక్ట్ అయింది. 2 గ్రీన్ ఇచ్చారు, 1 రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ అయితే అమ్మాయి బాధ, అసలు ఒక్కొక్క ఆడపిల్ల జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నాయి. వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటుంటే మనకు అప్పుడు అనిపించింది, మనకే కాదు బాధలు ఉండేది, చాలామందికి బాధలు కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఉంటాయా అనిపించింది. ఒక అమ్మాయి అయితే రాత్రి అయితే మన ఆదివారం షోలో అయితే హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి పాత బస్తీ నుంచి వచ్చింది. తను మాట్లాడి వెళ్ళిపోయింది. రెడ్ మార్క్ ఇచ్చి పంపించేశారు. ఒక అబ్బాయి అయితే అసలు నీకు తను వచ్చాడు, కండలు పెంచుకొని హైట్గా రెడ్ షర్ట్ వేసుకొని వచ్చేసాడు. తన పేరేంటో అసలు పేర్లు అయితే గుర్తు రావట్లేదు, మనం అది చూస్తున్నాం కాబట్టి అన్నీ గుర్తేడుంటాయి. తనైతే నీకేమి ఇష్టం అంటే బురదలో, నా పేరు అనకూడదు, బురదలో దొల్లట్టే ఉంటుంది, నాకు దొల్లడం అంటే ఇష్టం అని చెప్పాను అంటారు. తను చేసిన వాళ్ళు ఎంత టాస్క్ చేస్తుంటే అంత వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే సక్సెస్ అవుతామని చెప్పని ఆశతోటి అసలు ఆ బురదలో ఇప్పుడు తను పరిగెత్తుకుంటూ వచ్చి అసలు అట్లా కింద పడిపోతాడు. కింద పడితే దెబ్బలు ఏమైనా తాకుతాయని చెప్పి భయం అనిపించింది ఆ షోలో అయితే. అప్పుడు శ్రీముఖి అంటది, అయ్యో మీరు ఇంత టాస్కులు చేస్తున్నారు, నన్ను పక్కనే పొమ్మంటే వెళ్తాను కదా అని చెప్పని పరిగెత్తుకుంటూ జడ్జెస్ కడవి కూర్చుంటుంది, నిలబడుకుంటుంది. అసలు మనం వాళ్ళకి ఎంత పాపం ఆశ సక్సెస్ అవుతామని చెప్పని వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. వీళ్ళు పిచ్చి వాళ్ళు. ఏమైనా దెబ్బలు తాకితే ఏమైనా కాల్చులు తిరిగితే ఎవరు చెప్పండి, తను అయితే పరిగెత్తుకుంటూ పోతాడు. మళ్ళీ నీకు ఒక లవర్ ఉందని చెప్పాను అంటే అక్కడ అది ఉంటుంది కదా మెత్తగా ఇట్లా బాక్సింగ్ చేసేది, దానికి అత్తుకొని అది చేస్తారు, వాళ్ళు చెప్పినట్టే చేస్తాడు అబ్బాయి. మళ్ళీ లాస్ట్కి బుడదలో దొలుతాడు. అసలు అప్పుడు మట్టిలో ఎర్ర మట్టిలో పండుకుంటాడు, దొలుతాడు. అసలు ఎంత కష్టపడుతున్నారో అసలు బిగ్ బాస్ 10కి సెలెక్ట్ అవ్వాలని చెప్పని. ఒక అమ్మాయి అయితే అది కూడా జరిగింది నైట్ మన ఆదివారం షోలోనే, పేర్లు అయితే చెప్పట్లేదు అబ్బా, నేను ఏమనుకోకండి. నేనైతే అమ్మాయి అయితే తనకి ఇంట్లో వాష్రూమ్ కూడా కడుక్కోదంట, చీ అని అనిపించిందంట. అట్లాంటి అమ్మాయికి మన కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ పెడతారు ఒక బుడద మట్టిలో, పెండలో పెడితే అమ్మాయి ఫస్ట్ చీ అంటది, తర్వాత తప్పదని చెప్పని తీస్తుంది. తీసినాక మళ్ళీ ముఖానికి రాసుకోమంటారు. అది కూడా తీసుకుంటుంది రాసుకోవాలని చెప్పని. ఇంకేం చేద్దాం, ఎందుకంటే బిగ్ బాస్ 10కి సీజన్కి సెలెక్ట్ అవ్వాలని చెప్పని వాళ్ళ కోరిక. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. టాస్క్లు అంటే ఇలా ఉంటాయని చెప్పి నాకైతే అనిపించిందబ్బా. వాళ్ళు అమ్మాయి మన ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళి కడగాలంటే కూడా చీ అనిపించి ముఖం అసలు ఆ పెండ చూస్తేనే ఎలానో పెట్టింది ముఖం. అలాంటిది తీసుకొని మన పేస్కి రాసుకోవడం కూడా రెడీ అయిపోయింది. చూసారా, అంతా వాళ్ళే కష్టం పాపము. వచ్చి కూడా వాళ్ళకి సెలెక్ట్ కాకపోతే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఫస్ట్ రోజు అయితే ఫోన్ పగలగొట్టేసింది అబ్బా అమ్మాయి. అది పెద్ద ఐఫోన్ అంట, పగలగొట్టే నవదీప్ గారు పగలగొట్టమంటే కర్ర ఇచ్చి పగలగొట్టేసింది. ఇలాంటివన్నీ వాళ్ళు తను కూడా అయ్యింది, సెలెక్ట్ అయ్యింది. ఒకరు రెడ్ మార్క్ ఇచ్చారు లాస్ట్, తన పేరు జడ్జెస్లో నవదీప్ గారు ఒకరు, అజయ్ గారు ఒకరు, తన పేరు ఏదో పేరు రావట్లేదు అమ్మాయి. అజయ్ గారు ఇచ్చారు రెడ్ మార్క్ ఇచ్చారు అమ్మాయికి, ఫోన్ పగలగొట్టిన అమ్మాయికి. వామ్మో, ఉప్పల బాలు అవమానపడి వెళ్ళిపోయి, రన్నింగ్ రాజా అవమానపడి వెళ్ళిపోయా. మరి ఈరోజు షోలో ఇప్పుడు మొత్తం కలిపి బిగ్ బాస్ డైరెక్ట్గా మన సెలెక్ట్ అయిన వాళ్ళు 3-4 అయినారబ్బా. డైరెక్ట్గా వాళ్ళు మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళని నవ్వించి వాళ్ళకి జోకులు చేసి బాగా ఇలాంటి వాళ్ళు బాగా మంచిగా ఉంటారు బిగ్ బాస్ 10 సీజన్కి అని చెప్పానని వాళ్ళు చేసే కామెడీలకి వాళ్ళు చేసే మాటలకి ఇలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఇవాళ ఎంతమంది అవుతారో. నిన్నైతే ఘోరంగా ఉండింది. నిన్న చరణ్ అయితే అబ్బాయి అయితే బాగుంది. ఎందుకంటే బిగ్ బాస్ 10లో అబ్బాయి సెలెక్ట్ అయ్యాడంటే అబ్బాయి జోకులు నవ్వులు చూడడానికి చాలా కామెడీ చేశాడు. అసలు డ్యాన్స్ చేశాడు, మన పవన్ కళ్యాణ్ సాంగ్కి ఇలాంటివన్నీ చేశాడు. బాగా వాళ్ళు
శ్రీముఖికి మన నవదీప్ గారికి వాళ్ళకందరూ నచ్చితే వాళ్ళని డైరెక్ట్గా చేసేస్తున్నారబ్బా. కొంతమంది అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ 10th సీజన్కి వెళ్ళాలంటే ఇంత కష్టం ఉంటుందా అని. అంటే మనకి ఫస్ట్ ఎవరికైనా ఇప్పుడు మనకి ఇట్లా పేదవాళ్ళకి ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత కష్టం ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ డైరెక్ట్గా మన సీరియల్లో ఉన్న వాళ్ళు మన పోయినసారి కళ్యాణ పడాల వాళ్ళందరూ డైరెక్ట్గా వచ్చినారు. ఇలాంటి టాస్క్లు లేవని నాకైతే అనిపిస్తుంది. వామ్మో, అగ్ని పరీక్ష 2 అంటే ఇంత టాస్క్లు ఉంటాయని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేనైతే పోయినసారి సీజన్ చూడలేదు. ఇప్పుడైతే మనం వీడియో చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాను. చాలా నరకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ 10 సీజన్కి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే ఇది మనకి 3 డేస్ అవుతుంది. ఇప్పుడు 2 డేస్కి అయింది కదా. 2 డేస్లో 4-5 సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ 10లోకి. మరి ఇవాళ చూస్తే ఇంకా టాస్క్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏది జరుగుతున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. మా వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు ఉప్పల బాలు పాపం చాలా బాధ అనిపించింది. తను కొర్జా అని కూడా అన్నారు పాపం. అట్లా అనకూడదు కదా. ఎవరు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అతను ఏదైతే చూపించకూడదు. అవునా కదా. తాను తినడానికి ఎన్ని కష్టాలైనా పడతారు. డబ్బు ఉంటేనే మనకు తిండి ఉంటుంది. మనం ఒక కష్టపడితేనే మనకి ఏదైనా. అవునా కాదా. మనకందరికి తెలుసు. కానీ కొందరు అవమానిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు కూర్చోగానే డబ్బులు వస్తుంటాయి. అలా చేస్తుంటారు. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మనం వెళ్తూ ఉండాలి. ఏం చేద్దాం. ఉప్పల బాల అయితే చాలా బాధపడ్డాడు. నాకు కూడా బాధ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చాలామంది రన్నింగ్ రాజా కూడా చాలా బాధపడి ఏడ్చాడు. ఇలాంటి వాళ్ళందరి పాపం బాధలు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు విసుగు పుట్టకుండా వీడియో చూసి కామెంట్ చేయండి. ఏమైనా తెలుసో తెలియక తప్పులుంటే నన్ను అయితే క్షమించండి. మళ్ళీ ఇవాళ ఎపిసోడ్ ఏం జరుగుతుందో అగ్ని పరీక్ష 2లో రేపు మాట్లాడుకుందాము. బాయ్ బాయ్.